నెక్స్ట్ వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. లాస్ట్ క్లాస్లో మనం షార్ట్ ఆన్సర్ కొద్ది 4 మార్క్స్ మొత్తం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మనం కంప్లీట్ చేసాం. ఈ క్లాస్లో మనం వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మనం కవర్ చేద్దాం. ఓకే, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. టూ మార్క్స్. ఓకేనా, 2 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం. ఓకే, దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ది కండిషన్ ఫర్ ది పాయింట్స్, ఫైండ్ ది కండిషన్ for the points, for the points a comma 0, a comma 0 comma h comma k, h comma k and 0 comma b and 0 comma b, where ab not equal to 0, where AB not equal to 0 to be collinear, to be collinear. ఓకేనా, సొల్యూషన్లో 3 పాయింట్స్ ఇచ్చాడు అనుకోండి. 3 పాయింట్స్కి మనం కొలీనియారిటీ మనం చెక్ చేయాలంటే పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్స్ ఇచ్చాడు అనుకోండి. A1 మా డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3 మా డెట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అది 3 పాయింట్స్ కూడా ఐ మీన్ 3 లైన్స్ కూడా కొలీనియర్ పాయింట్స్ అని అర్థం. అర్థమైందా? అంటే కాంకరెన్సీ, అది కాంకరెన్సీ. ఈ 3 పాయింట్స్ కొలీనియర్ అంటే అర్థం ఏంటి? ద లైన్స్ విచ్ ఆర్ లయింగ్ అండ్ ది సేమ్ లైన్ ఆర్ కాల్డ్ కొలీనియర్ పాయింట్స్. ఇది రాయాల్సిన లేదు కానీ బట్ డెఫినేషన్ పరంగా కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటంటే కొలీనియర్ పాయింట్స్. ఇది మీరు రాయాల్సిన అవసరం లేదు సొల్యూషన్లో, బట్ రాయగలిగితే రాయండి. కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటి? ద పాయింట్స్ which are lying on the same line are called collinear points. Collinear, దాన్ని ఆ నేమ్లోనే మనకు అర్థమైపోతుంది. కొలీనియర్ పాయింట్స్ ఆర్ కాల్డ్ కొలీనియర్ పాయింట్స్. ఓకేనా, దీన్ని మనం ఈ 3 పాయింట్స్ని మనం కొలీనియర్ పాయింట్స్ అని చూపించాలంటే మనం ఏం చేద్దామంటే లెట్ గివెన్ పాయింట్స్ ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు, పేర్లు పెట్టండి. ఏ ఈజ్ ఈక్వల్ టు A కామా 0 కామా B ఈజ్ ఈక్వల్ టు H కామా K అండ్ C ఈజ్ ఈక్వల్ టు 0 కామా B. ఓకేనా, ఈ 3 పాయింట్స్ కొలీనియర్ అని ప్రూవ్ చేయాలంటే అర్థం ఏంటి? కొలీనియర్ అంటే సేమ్ లైన్ మీద ఉండే పాయింట్స్ని మనం ఏమంటే ఇప్పుడే చెప్పాను కదా. అంటే ఇక్కడ ఈ 3 పాయింట్స్ ఉన్నాయనుకోండి, A B C. దీంట్లో ఒక మెథడ్ ఏంటంటే స్లోప్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ BC అయిందనుకోండి. దీని స్లోప్ ఈక్వల్ అయిందంటే అర్థం ఏంటి? అయితే ప్యారలల్ లైన్స్ అయి ఉండాలి, లేదంటే కొలీనియర్ పాయింట్స్ అయి ఉండాలి. లైన్స్ ప్యారలల్ అయితే స్లోప్ ఈక్వల్ అవుతుంది. పాయింట్స్ 3 పాయింట్స్ కూడా సేమ్ ఉంటే ఐ మీన్ కొలీనియర్ పాయింట్స్ అయితేనే స్లోప్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ BC అవుతుంది అనమాట. స్లోప్స్ ఈక్వల్ అవుతాయి. స్లోప్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ BC అయితే అవి కొలీనియర్ పాయింట్స్ అని అర్థం. ఇది ఒక మెథడ్. మెథడ్ 1లో చేసుకోవచ్చు. మెథడ్ 1లో
స్లోప్ ఆఫ్ if slope of AB is equal to slope of BC, then A comma B comma A comma B comma C are collinear points. అర్థమైందా? అయితే ఈ మూడు కొలీనియర్ పాయింట్స్ అయితే ఈ కండిషన్ కొలీనియారిటీ కండిషన్ ఏంటి? ఫైండ్ ది కండిషన్ ఫర్ ది పాయింట్స్. ఏ కండిషన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ కామా ఏబిలో మనకి ఒక రిలేషన్ వస్తుంది. ఆ రిలేషనే కండిషన్ అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చేద్దాం, స్లోప్ ఆఫ్ ఏబీ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు, అంటే స్లోప్కి ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఫార్ములా కదా. ఇక్కడ ఇది x1 ఇది y1, ఏబీ తీసుకున్నాం కాబట్టి ఇది x2 ఇది y2 అనుకుంటే y2 మైనస్ y1 అంటే k మైనస్ 0 బై హెచ్ మైనస్ ఏ, అంటే ఇది k మైనస్ 0 అంటే k బై హెచ్ మైనస్ ఏ. స్లోప్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు, అండ్ స్లోప్ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇది x1 y1 ఇది x2 y2 అనుకున్నాం అనుకోండి, లేదంటే ఇది x1 y1 అనుకోవచ్చు. y2 మైనస్ y1 అంటే k మైనస్ b బై, ఇది లేదంటే మళ్ళీ ఇది x1 ఇది y1 అనుకోండి, లేదంటే y2 మైనస్ y1 అంటే k మైనస్ b బై హెచ్ మైనస్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు k మైనస్ b బై హెచ్. అర్థమైందా? బై ది కండిషన్ ఏంటి? కొలీనియారిటీ కంటే ఈక్వల్ అవ్వాలి కదా, రెండు ఈక్వల్ అవ్వాలి. కాబట్టి దేర్ ఫోర్ k బై హెచ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు k మైనస్ b బై హెచ్. దిస్ ఇంప్లైస్, క్రాస్ మల్టిప్లై చేసండి, క్రాస్ మల్టిప్లై చేస్తే kh ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఏ ఇంటూ k మైనస్ b. ఓకేనా? అంటే kh ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేస్తే hk మైనస్ hk మైనస్ bh మైనస్ ఏకే ప్లస్ ఏబి. ఓకేనా? ఓకేనా? ఈ అన్నిటిని ఇటువైపు తీసుకొచ్చేసండి. ఇటువైపు తీసుకొచ్చేస్తే ఈ హెచ్కే రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ రెండు ఇటువైపు వచ్చేసింది అనుకోండి, ఏమవుతుంది? ఇది బీహెచ్ ప్లస్ ఏకే ఈజ్ ఈక్వల్ టు ఏబీ. ఏబీతో డివిజన్ చేసేయండి, మొత్తాన్ని డివైడ్ విత్ ఏబీ, డివైడ్ విత్ ఏబీ. ఏబీతో డివిజన్ చేస్తే ఏమవుతుంది? బీహెచ్ బై ఏబీ ప్లస్ ఏకే బై ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏబీ. ఇదంతా కూడా 2 మార్క్స్ క్వశ్చన్కి ఎంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, బట్ ఏంటంటే మీకు అర్థం కావడం కోసం ఇదంతా నేను చెప్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేస్తే ఇన్ని స్టెప్స్ చేయాల్సిన అవసరం లేదు. హెచ్ బై ఏ ప్లస్ కే బై బి ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద రిలేషన్. ఇఫ్ ద 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ దెన్ ది కండిషన్ ఈజ్ దిస్, హెచ్ బై ఏ ప్లస్ కే బై బి ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద కండిషన్. ఇది క్వశ్చన్ నెంబర్ 1. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. మనం డిస్కస్ చేసే క్వశ్చన్ ప్రతి క్వశ్చన్ కూడా ఐపీకి చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా? అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చి ట్రాన్స్ఫార్మ్ ది ఈక్వేషన్స్ ఇంటూ నార్మల్ ఫామ్. ట్రాన్స్ఫార్మ్ ది ఈక్వేషన్స్ ఇంటూ ఫస్ట్ ది నార్మల్ ఫామ్, ఓన్లీ నార్మల్ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేసే సరిపోతుంది. ఏంటది? ఫస్ట్ ఈక్వేషను ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ సెకండ్ వన్ ఎక్స్ ప్లస్ వై మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ వై మైనస్ 2 ఈజ్ ఈక్వల్. ఈ రెండింటిని ఏం చేయాలి? నార్మల్ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేయాలి. నార్మల్ ఫామ్ తెలుసు కదా మనకి, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ బిట్ చేద్దాం.
సొల్యూషన్లో ఫస్ట్ బిట్. ఓకేనా, ఏమిచ్చాడు, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, వీ నో దట్ నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఏంటది, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. ఇది నార్మల్ ఫామ్. ఈ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేయాలి అని చెప్పేసి అంటే మనకి ఇక్కడ ఏముండాలి, రైట్ సైడ్లో పి ఉండాలి. మన సమ్ వాల్యూ, పి అంటే నథింగ్ బట్ అంటే కాన్స్టెంట్ ఉండాలి. అండ్ ఇక్కడ ఏముండాలి, ఎక్స్ కాస్ ఆల్ఫా వై సైన్ ఆల్ఫా ఉండాలి. అంటే ఇక్కడ ఓన్లీ ఎక్స్ మాత్రం ఉంది, ఇక్కడ వై మాత్రం ఉంది. అంటే ఇక్కడ మనకి దీని ఈక్వేషన్ దిస్ ఇంప్లైస్ మనం దీన్ని ఎలా రాయొచ్చు, 1 ఇంటూ ఎక్స్ కింద రాయొచ్చా, ఎక్స్ని 1 ఇంటూ ఎక్స్ కింద రాయొచ్చు, వైని 1 ఇంటూ వై కింద రాయొచ్చు, దీన్ని 1 కింద రాయొచ్చు. 1 ఇంటూ 1 కింద ఎందుకు రాసామంటే ఇప్పుడు ఇది 2 రియల్ నెంబర్స్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటా సైన్ థీటాలో కన్వర్ట్ చేయాలంటే చెప్పాను నేను. ఆ రెండింటి యొక్క స్క్వేర్ని చేసి సమ్ ఆఫ్ స్క్వేర్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 రియల్ నెంబర్స్తో మనం ఏం చేయాలి, మల్టిప్లై చేసి డివిజన్ చేయాలి. అంటే దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ ఏ అంటే ఏంటి, ఎక్స్ కోషెంట్ అంటే 1 స్క్వేర్ ప్లస్ వై కోషెంట్ కూడా 1 స్క్వేర్. అంటే ఇది నథింగ్ బట్ ఏంటి, 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంతా 2 అంటే √2. ఈ √2తో ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేసి డివిజన్ చేయండి, లేదంటే మొత్తాన్ని డివిజన్ చేయండి. డివైడ్ ది ఈక్వేషన్ విత్ √2. దీని గురించి ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫర్ త్రూ అవుట్ ద మ్యాథ్స్ ఎనీ 2 రియల్ నెంబర్స్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటా సైన్ థీటాలో కన్వర్ట్ చేయాలి. అంటే ఏం చేయాలి, ఆ 2 నెంబర్స్ని మనం దేంతో డివిజన్ చేయాలి, వాటి యొక్క సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ దైర్ సమ్ ఆఫ్ దైర్ స్క్వేర్స్తో డివిజన్ చేయాలి, మల్టిప్లై చేసి డివిజన్ చేయాలి. దట్ మీన్స్ ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. అంటే 1 ఇంటూ ఎక్స్ అంటారు, 1 ఇంటూ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 1 ఇంటూ వై బై √2 ఈజ్ ఈక్వల్ టు 1/√2. ఇప్పుడు 1/√2 మనం ఏ విధంగా రాయొచ్చు, 1/√2 నథింగ్ బట్ ఏంటి, 1/√2 అంటే sin 45, అలాగే cos 45 కూడా 1/√2. కాబట్టి ఇక్కడ ఎక్స్ కాస్ ఆల్ఫా ఫార్ములా కావాలండి. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, కాస్ 1/√2 cos 45 1/√2 కాబట్టి cos 45 డిగ్రీస్ కింద రాయొచ్చు దీన్ని ఇంటూ ఎక్స్ ప్లస్ 1/√2 మళ్ళీ ఇలాగ sin 45 డిగ్రీస్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 1/√2 కింద రాసుకోవచ్చు. అంటే ఇది నథింగ్ బట్ ఇక్కడ ఏంటి, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/√2. అంటే ఇది పి అనమాట. హియర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అండ్ p is equal to 1/√2. It is in the form of x cos alpha plus y sin alpha is equal to p. అదేవిధంగా అదే మనం ప్రూవ్ చేయమన్నాడు, అదే ప్రూవ్ చేసాం. ఓకేనా, ఈ ఫామ్లో రాయమన్నాడు, మనం రాసాం. అదవుతుందా, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సమ్ పీ ఫామ్లో ఉంది. ఓకేనా, ఇది ఫస్ట్ బిట్. అలాగే సెకండ్ బిట్లో మనకి ఏమిచ్చాడు, ఎక్స్ ప్లస్ వై మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఎంప్లాయిస్ దీన్ని ఎలాగ రాయొచ్చు, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఎక్స్ వై టర్మ్స్ మాత్రమే ఉండాలి, కాన్స్టెంట్ టర్మ్ రైట్ హ్యాండ్ సైడ్లో ఉండాలి. ఈ విధంగా రాసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ దీన్ని కూడా మనం √2తో మల్టిప్లై చేసి డివిజన్ చేయాలి. ఎందుకని స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, ఇక్కడ కూడా 1 కదా, ఇక్కడ 1 ఇంటూ ఎక్స్, ఇక్కడ 1 ఇంటూ వై ఉన్నట్టు. ఎక్స్ కోషెంట్ 1, వై కోషెంట్ కూడా 1. అర్థమవుతుందా? సో ఇదేమవుతుంది, ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు √2. √2తో మొత్తాన్ని డివైడ్ చేయండి. డివైడ్ ది ఈక్వేషన్ విత్ √2. √2తో మల్టిప్లై చేస్తే 1 ఇంటూ √2
ప్లస్ 1 ఇంటూ వై బై √2 ఈజ్ ఈక్వల్ టు 2/√2. 1/√2 ఇందాక అట్లాగా ఎక్స్ కాస్ 45 డిగ్రీస్ కింద రాయొచ్చు. కాస్ 45 1/√2 కదా, అలాగే వై సైన్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు 2/√2. It is in the form of x cos alpha plus y sin alpha is equal to p ఫామ్లో ఉంది. హియర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత 45 degrees అండ్ p ఈజ్ ఈక్వల్ టు 2/√2. 2/√2 కావాలంటే √2 మల్టిప్లై చేసామనుకోండి, ఇదేమవుతుంది √2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇది √2 అవుతుంది. పైన కింద √2తో మల్టిప్లై చేయండి, √2 కదా, 2 క్యాన్సిల్ అయిపోయి √2 మిగులుతుంది. p ఈజ్ ఈక్వల్ టు √2. అర్థమవుతుంది. 45 degrees అంటే π/4 కింద రాయొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ మనం ఫస్ట్ బిట్ ఈక్వేషన్ తప్పు రాసాం. x + y + 1 ఈజ్ 0 అని ఇచ్చాడు. ఇది యాక్చువల్లీ ఇది ఏంటంటే ఈక్వేషన్ x + y + 1 x + y + 1 ఈజ్ 0. x + y + 1 ఈజ్ 0. మనం క్వశ్చన్ తప్పు రాసాం. x + y + 1 ఈజ్ 0. ఇక్కడ చిన్న మిస్టేక్, ఇది క్లియర్ చేద్దాం. లాజిక్ విల్ బి ద సేమ్, బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ -1 వస్తుంది, ఇక్కడ -1 వస్తుంది. p వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి. p వాల్యూ ఉంది కదా, ఇది ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండకూడదు అని. కాబట్టి మైనస్తో మల్టిప్లై చేసేయండి మొత్తాన్ని. 1 minute. ఇక్కడ ఏముంది, మైనస్ ఇటువైపు తీసుకొచ్చేసండి. ఇటువైపు తీసుకొచ్చేస్తే -x -y ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే రైట్ హ్యాండ్ సైడ్లో ఇదేంటిది పర్పెండిక్యులర్, p అంటే నథింగ్ బట్ ఏంటి, ఆరిజిన్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది స్ట్రైట్ లైన్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది స్ట్రైట్ లైన్. డిస్టెన్సెస్ కెనాట్ బి నెగిటివ్, కాబట్టి p ఎప్పుడు కూడా నెగిటివ్ అవ్వదు. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంచాలి. పాజిటివ్ ఉంచాలంటే మైనస్ ఇటువైపు తీసుకొచ్చేసేయండి. తీసుకొచ్చేస్తే -1 ఇంటూ x -1 ఇంటూ y. ఇప్పుడు ఏం చేయాలి, √2తో డివిజన్ చేసామనుకోండి, -1/√2x -1/√2y ఈజ్ ఈక్వల్ టు 1/√2. ఇక్కడ ఏంటిది నెగిటివ్. ఇప్పుడు 1/√2 అంటే -1/√2 అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్. అదే కాసు ఎక్కడ నెగిటివ్ అవుతుంది, కాసుల్లోకి మార్చాలంటే -1/√2. -1/√2 అంటే కాస్ ఆఫ్ -π/4. ఇది నథింగ్ బట్ ఏంటి, నెగిటివ్ కావాలి అంటే దీన్ని ఎలా రాయొచ్చు, కాస్ ఆఫ్ -θ కాస్ θ అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే కాస్ ఆఫ్ π + π/4 కింద రాయొచ్చు. అప్పుడు ఇది ఏమవుతుంది, కాస్ ఆఫ్ π/4. అలాగే సైన్ ఆఫ్ -π/4 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, సైన్ నెగిటివ్ యాంగిల్ కావాలంటే మనం థర్డ్ క్వాడ్రంట్లోకి వెళ్ళాలి. ఇది నథింగ్ బట్ సైన్ 5π/4. అర్థమవుతుందా, అంటే -1/√2ని మనం ఈ విధంగా రాయొచ్చు అనమాట. అర్థమవుతా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ సైన్లో. సో ఇదేమవుతుంది, ఇది కాస్ π/4 x ఇంటూ ప్లస్ y ఇంటూ సైన్ 5π/4 అండ్ సైన్ 5π/4 ఈజ్ ఈక్వల్ టు ఇది 1/√2. ఇది ఏముంది, x cos alpha plus y sin alpha ఫామ్లో ఉంది. ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ x cos alpha plus y sin alpha ఈజ్ ఈక్వల్ టు p. ఈ ఫామ్లో ఉంది. సో హియర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5π/4 అండ్ p ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1/√2. ఓకే.
ఇది సెకండ్ క్వశ్చన్. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. త్రిపుల్ స్టార్ స్లాబ్ అనే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ formed by the straight lines x is equal to 0 comma y is equal to 0 and 3x plus 4y is equal to a greater than 0, ఇది greater than 0 is 6. Find the value of a. Find the value of a. ఓకేనా? ఓకే, సొల్యూషన్లో ఇక్కడ మనం ఈ విధంగా డయాగ్రామ్ డ్రా చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే నథింగ్ బట్ ఏంటి, ఇది y యాక్సిస్. x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే నథింగ్ బట్ ఏంటది, y యాక్సిస్. అది y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x అంటే x యాక్సిస్తోనూ y యాక్సిస్తోనూ, అలాగే 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు a ఈ లైన్తోనూ ఫామ్ అయ్యేటువంటి ట్రయాంగిల్ యొక్క ఏరియా, అంటే ఈ ట్రయాంగిల్ ఈ ఏరియా అంత ఇచ్చాడు మనకు 6 యూనిట్స్ అని ఇచ్చాడు. ఇది పాయింట్ ఏ అనుకోండి, ఇది పాయింట్ బి అనుకోండి. అది మన డైరెక్ట్ ఫామ్లో ఉంది మనకి, మాడ్ c²/2 మాడ్ ఏబి ఫామ్లో ఉంది. ఏంటది ఫార్ములా, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ by the straight line ax plus by plus c is equal to 0 and coordinate axis అంటే x axis and y axis అన్నమాట. ax is అంటే సింగిల్, ax es అంటే ఫ్లోరల్ నెంబర్. అంటే నథింగ్ బట్ ఏంటి, కోఆర్డినేట్ యాక్సిస్ అంటే x యాక్సిస్ y యాక్సిస్ బోత్ అనమాట. అర్థమవుతుందా? ఈ స్ట్రైట్ లైన్స్తోను అండ్ కోఆర్డినేట్ యాక్సిస్తోను ఫామ్ అయ్యేటువంటి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎంత అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు c²/2 మాడ్ ఏబి. ఇది ఫార్ములా. అర్థమైందా? మనకి గివెన్ స్ట్రైట్ లైన్ ఏంటి, ఏమి ఇచ్చాడు, గివెన్ స్ట్రైట్ లైన్ 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు a. దిస్ ఇంప్లైస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎప్పుడు ఉండాలి, అన్నీ కూడా లెఫ్ట్ సైడ్లో ఉండాలి టర్మ్స్ అన్నీ, రైట్ హ్యాండ్ సైడ్లో 0 మాత్రం ఉండాలి. కాబట్టి ఏని ఇటువైపు తీసుకొచ్చేసేయండి, -a ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అర్థమవుతుందా? x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే కోఆర్డినేట్ యాక్సిసే, x యాక్సిస్ y యాక్సిస్. కాబట్టి దీనికి ఏరియా ఎంత అవుతుంది ఇప్పుడు, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, c². ఇక్కడ c అంటే ఎంత, -a²/2 మాడ్ ఏబి. ఏ అంటే x కోషంట్, బి అంటే y కోషంట్. కాబట్టి 3 × 4. ఇది నథింగ్ బట్ ఏంటి, a²/4 3 × 12, 2 × 12 ఎంత 24. ఇది మనకు ఆల్రెడీ ఇది ఎంత ఇచ్చాడు, 6 అని ఇచ్చాడు. ఇక్కడ ఎలా రాసుకోండి, ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇచ్చాడు. దిస్ ఎంప్లాయిస్ a² ఈజ్ ఈక్వల్ టు 6 × 24. a² ఈజ్ ఈక్వల్ టు 6 × 24 అంటే 120, 164. అంటే a ఈజ్ ఈక్వల్ టు √164.
120, 6 4 is 24, 144, సారీ 144 ఇది. ఇది 144. ఇప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 144. దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 12 స్క్వేరే కదా 144 అవుతుంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 12. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది intercepts, find the equation of the straight line, find the equation of the straight line, equation of the straight line passing through minus 4 comma 5 and cutting of equal non-zero intercept and cutting of non-zero intercepts on the coordinate axis, non-zero intercepts on the equal, cutting of equal, ఇక్కడ ఈక్వల్ అని ఇవ్వాలి. ఈక్వల్ అయితే అసలు క్వశ్చనే లేదు. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ త్రూ -4, 5 అండ్ కటింగ్ ఆఫ్ ఈక్వల్ non-zero intercepts. అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ మనకి ఈక్వల్ అని ఇచ్చేసాడు. సొల్యూషన్లో ఏం చేయొచ్చు ఇప్పుడు మనకి let required equation of the straight line. ఇప్పుడు మనం స్ట్రైట్ లైన్కి చాలా ఫామ్స్ ఉన్నాయి కదా, మనకి నార్మల్ ఫామ్ ఉంది, జనరల్ ఫామ్ ఉంది, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఉంది, ఇంటర్సెప్ట్ ఫామ్ ఉంది, 2 పాయింట్ ఫామ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. బట్ మనం ఇక్కడ ఏది యూజ్ చేయాలి, మనకి ఏదైతే గివెన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో క్వశ్చన్లో దాన్ని యూజ్ చేసుకొని మనం సూటబుల్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ మనం చూజ్ చేసుకోవాలి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ కటింగ్ ఆఫ్ ఈక్వల్ non-zero ఇంటర్సెప్ట్స్ అని ఇచ్చాడు. దట్ మీన్స్ ఏంటి, ఈక్వేషన్ యొక్క స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ మనం ఏం తీసుకోవాలి, మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ తీసుకోవాలన్నమాట. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంటిది, x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనం తీసుకోవాలి. ఓకేనా, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. రైట్, ఇప్పుడు ఏం ఇచ్చాడు ఇంకోటి, కటింగ్ ఆఫ్ non-zero ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆర్ ఈక్వల్, గివెన్ ఇంటర్సెప్ట్స్ ఆర్ ఈక్వల్. given intercepts are equal. This implies a is equal to ఎంత అవుతుంది, b అవుతుంది. a is equal to b ఈ ఈక్వేషన్లో పెట్టండి. a is equal to b అయితే x/a ప్లస్ b is equal to a కదా, is equal to 1. This implies ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, x plus y/a is equal to 1. This implies x plus y is equal to ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, అర్థమవుతుందా. ఇప్పుడు మనకి ఏం కావాలి, అల్టిమేట్గా ఏ వాల్యూ కావాలి. ఏ వాల్యూ కావాలంటే మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, దిస్ ఈక్వేషన్ పాసెస్ త్రూ ది -4, 5 అంటే ఈ పాయింట్ తీసుకొచ్చి మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇది 2 అనుకోండి, 2 passes through -4, 5. hence ఈ పాయింట్ తీసుకొచ్చి మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే -4 + 5 ఈజ్ ఈక్వల్ టు a. దిస్ ఎంప్లాయిస్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1. a ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఈ ఏ వాల్యూని తీసుకొచ్చి మనం దీంట్లో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి.
ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఉంది కదా. సబ్స్టిట్యూట్ a is equal to 1 in equation 2లో పెట్టండి సార్ డైరెక్ట్గా పెడితే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఎస్, ఓకే. సో ఇది క్వశ్చన్ నెంబరు 4. Question number 4. Next, question number 5. Question number 5. Question number 5 వచ్చేసి find the equation of the straight line. Find the equation of the straight line. Find the equation of the straight line passing through the point. Passing through the point. Passing through the point 3, -4. 3, -4 and making an x-intercept. And making x-intercept, making x-intercept and y-intercepts, and y-intercepts, intercepts which are in the ratio, which are in the ratio 2:3. 2:3 రేషియోలో ఉన్నాయంట. ఎక్స్ అండ్ వై ఇంటర్సెప్ట్స్ 2:3 రేషియోలో ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని ఇందాకట్లాగా మనం ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ మనకు వస్తుంది. ఓకేనా. సొల్యూషన్లో లెట్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఇందాకట్లాగే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి అనుకోండి. రిక్వైర్డ్ equation of the straight line b x by a plus y by b is equal to 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, రైట్. దెన్ ఇప్పుడు ఏం చేయాలి, ఏమి ఇచ్చాడు, గివెన్ ఎక్స్ అండ్ వై ఇంటర్సెప్ట్స్ ఆర్ ఇన్ ది రేషియో, గివెన్ ఎక్స్ అండ్ వై intercepts are in the ratio 2:3. ఇక్కడ x ఇంటర్సెప్ట్ అంటే a, y ఇంటర్సెప్ట్ అంటే ఎంత b. కాబట్టి a by b ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట, 2/3. దిస్ ఎంప్లాయిస్ క్రాస్ మల్టిప్లై చేసేయండి, లేదంటే a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, a ఈజ్ ఈక్వల్ టు bని ఇటువైపు తీసుకోండి, 2b/3 అవుతుంది. ఇప్పుడు మనకి ఈ ఫ్యాక్ట్ని యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా ఈ వాల్యూని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు, బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఏ విధంగా, పుట్ a ఈజ్ ఈక్వల్ టు 2b/3 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ 1లో పెట్టండి. ఈక్వేషన్ 1లో పెడితే ఏమవుతుంది, ఎక్స్ బై ఏ అంటే ఎంత, 2b/3 బై దిస్ రిలేషన్ ప్లస్ y by b ఈజ్ ఈక్వల్ టు 1. 3 పైకి వెళ్ళిపోతుంది, 3x/2b ప్లస్ y by b ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఎంప్లాయిస్ ఎల్సిఎం ఎంత దీనికి, 2b ఎల్సిఎం కదా, 2b ఎల్సిఎం అంటే ఇది 3x ప్లస్ b 2bలో 2 టైమ్స్ కాబట్టి 2y ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఎంప్లాయిస్ 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 2b. ఇది ఈక్వేషన్ నెంబర్ ఎంత అనుకుంటాం, ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇది స్ట్రైట్ లైన్, మనకి ఈ ఎక్స్ ఇంటర్సెప్ట్స్
అండ్ వై ఇంటర్సెప్ట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ 2:3 రేషియోలో ఉంటే మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్ ఇప్పుడు దేని నుంచి పాస్ అవుతుందని ఇచ్చాడు? అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకి బి వాల్యూ కావాలంటే ఏ అడిషనల్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేయాలి మనం? అదేంటది? ఈ ఈక్వేషన్ పాసెస్ త్రూ ది 3, -4 అని ఇచ్చాడు. కాబట్టి ఈక్వేషన్ 2 పాసెస్ త్రూ ఈక్వేషన్ 2 పాసెస్ త్రూ 3, -4 అని ఇచ్చాడు. కాబట్టి ఈ వాల్యూని దీంట్లో సాటిస్ఫై చేయొచ్చు. సాటిస్ఫై చేయడం ఏంటంటే దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 3 × 3 2 × -4 = 2b. 3 3s are 9 -2 4s are 8 = 2b. దిస్ ఎంప్లాయిస్ b = 9/8 అంటే 1. ఈ 2 ఇటువైపు వచ్చేస్తే 1/2. b = 1/2 వచ్చింది. b = 1/2 వస్తే మరి ఏ ఎంత అవుతుంది? దీన్ని తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ రిలేషన్ ఉందిగా మనకి. ఈ రిలేషన్ ఏ = ఎంత అవుతుంది? దేర్ఫోర్ ఏ = 2b/3. దిస్ ఎంప్లాయిస్ ఏ = 2 × 1/2/3. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 1/3. దేర్ఫోర్ ఏ = ఎంత? 1/3. ఓకేనా? b = 1/2 వచ్చింది, ఏ = 1/3 వచ్చింది. ఈ వాల్యూస్ అన్ని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ సరిపోతుంది. లేదంటే డైరెక్ట్గా పుట్ వాల్యూ దీంట్లో పెడితే డైరెక్ట్గా వస్తుంది మనకి. 3x + 2y = 1. ఇదంతా అవసరం లేదు, ఓ పని చేయొచ్చు. లేదంటే సింపుల్గా ఇదంతా అవసరం లేకుండా ఇంకా సింపుల్గా చేయాలంటే ఈ పాయింట్ ఈక్వేషన్ 2 పాసెస్ త్రూ 3, -4. కాబట్టి దీన్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 3 × 3 + 2 × -4 = 2b. ఇది ఎంత అవుతుంది? 9 -8 = 2b. దిస్ ఎంప్లాయిస్ b = ఎంత అవుతుంది? 1/2. పుట్ b = 1/2 ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఇదే కదా మనకు రిక్వైర్డ్ ఈక్వేషన్. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇది ఏమవుతుంది? 3x + 2y = 1/2 × 2. 2 క్యాన్సిల్. దిస్ ఎంప్లాయిస్ 3x + 2y = 1. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. ఓకేనా? దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి యాక్చువల్లీ స్టార్స్ ఏమి ఉండవు, అన్నిటికీ కూడా అన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 2 మార్క్స్ అన్నీ కూడా త్రిబుల్ స్టార్, డబల్ స్టార్, దాంట్లో కేటగిరీ ఏం లేదు. 2 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఏదో ఒక ఇయర్లో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. Find the equation of the straight line. Find the equation of the straight line passing through the points. Passing through the points. Passing through the points. 81 square 281. 81 square comma 281. And a_t2 square comma 2a_t2. ఓకేనా? 2a_t2 a_t2 స్క్వేర్ కామా 2a_t2. ఈ రెండింటి నుంచి పాస్ అయ్యేటువంటి ఈక్వేషన్ కావాలి మనకు. 2 పాయింట్ ఫామ్ తెలుసు కదా మనకి. ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్
2-point form if the points are x1 comma y1 and x2 comma y2. x2 comma y2 అయితే మనకు ఫార్ములా ఏంటి, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఇదే కదా మనకు ఫార్ములా. 2 పాయింట్స్ ఇస్తే ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి అంటే మనం ఇదే చేస్తాం, ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఏమి ఇచ్చాడు, a(t1 స్క్వేర్ కామా 2a(t1) అండ్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, a(t2 స్క్వేర్ కామా 2a(t2). ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2 అనుకుంటే రాయండి. y మైనస్ y1, x1 y1 ఇక్కడ ఎంత 2a(t1) ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 2a(t2) మైనస్ 2a(t1) బై x2 మైనస్ x1 a(t2 స్క్వేర్ మైనస్ a(t1 స్క్వేర్ ఇంటూ x మైనస్ x1 a(t1 స్క్వేర్. కొంచెం కాల్కులేషన్లు ఎందుకు ఉంటుంది, జాగ్రత్తగా చేయండి. దీన్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే దీంతో మల్టిప్లై అవుతుంది, a(t2 స్క్వేర్ దీంట్లో కొంచెం సింప్లిఫై చేయొచ్చు. దీన్ని ఇక్కడ ఏ విధంగా సింప్లిఫై చేయొచ్చు, దిస్ ఈజ్ ఈక్వల్ టు అన్నిట్లోనూ కూడా ఏ కామన్ చూడండి, ఇక్కడ 2a కామన్ తీసండి, పైన 2a కామన్ తీస్తే ఇది ఎంత t2 మైనస్ t1 బై కింద ఏ కామన్ తీసండి, ఏ కామన్ తీస్తే t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్ ఇంటూ x మైనస్ a(t1 స్క్వేర్ y మైనస్ 2a(t1). ఇది ఓకేనా. ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతాయి అండ్ 2 ఇంటూ t2 మైనస్ t1 బై ఇక్కడ ఎంత అవుతుంది, t2 మైనస్ t1 అంటే నథింగ్ బట్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b కింద రాయొచ్చుగా, అంటే t2 ప్లస్ t1 ఇంటూ t2 మైనస్ t1. ఇప్పుడు t2 మైనస్ t1 రెండు క్యాన్సిల్ అయిపోతాయి, x మైనస్ a(t1 స్క్వేర్ ఇది y మైనస్ 2a(t1). కొంచెం సింప్లిఫై అయిపోయిందిగా. దీన్ని తీసుకొచ్చి ఇటువైపు తీసుకొచ్చి దీంతో మల్టిప్లై చేయండి, అంటే t2 ప్లస్ t1 అన్న t1 ప్లస్ t2 అన్న రెండు ఒకటేగా, మల్టిప్లైడ్ బై y మైనస్ 2a1 ఈజ్ ఈక్వల్ 2a(t1) ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలిందిగా 2 ఇంటూ x మైనస్ a(t1 స్క్వేర్. ఓకే, దీన్ని మల్టిప్లై చేయండి. ఇప్పుడు మల్టిప్లై చేస్తే t1 ప్లస్ t2 ఇంటూ y దీంతో మల్టిప్లై చేస్తున్నాం మైనస్ t1 ప్లస్ t2 ఇంటూ 2a(t1) ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 2a(t1 స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, t1 ప్లస్ t2 ఇంటూ y మైనస్ t1 ఇంటూ 2a(t1 స్క్వేర్, t1 ఇంటూ 2a(t1) ఎంత అవుతుంది 2a(t1 స్క్వేర్, అలాగే ఇది ప్లస్ 2a(t1 t2) ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 2a(t1 స్క్వేర్. ఈ 2a(t1 స్క్వేర్ ఈ 2a(t1 స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయా, ఎస్ క్యాన్సిల్ అయిపోతాయి అంతే కదా, ఎందుకంటే మైనస్ కాబట్టి ఇటువైపు అయితే ప్లస్ అవుతుంది. ఇవన్నీ ఇటువైపు తీసుకొచ్చేస్తే 2x మైనస్ t1 ప్లస్ t2 ఇంటూ y మైనస్ 2a(t1 t2) ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది గివెన్ పాయింట్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్, రైట్. ఇది క్వశ్చన్ నెంబర్ 6.
2x minus t1 plus t2 into y plus 2a t1 t2. ఎస్ 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 ఇది మైనస్ కదా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కదా, ఇది మైనస్ అంటే ఇది ప్లస్ అవుతుంది. ఎస్ 2x minus t1 plus t2 into y plus 2a t1 t2 is equal to 0. This is the required equation. Okay, ఇది క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి find the length of the perpendicular drawn. Find the length of the perpendicular drawn. Length of the perpendicular drawn from the point -2, -3 to the straight line, 5x minus 2y plus 4 is equal to 0. ఓకేనా, సొల్యూషన్ మనకి ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా మనకు తెలుసు కదా, perpendicular distance of the straight line perpendicular distance from the point x1 comma y1 to the straight line ax plus by plus c is equal to 0 is ఏంటి మనకి mod ax1, ఈ పాయింట్ని ఈ ఈక్వేషన్లో పెట్టడమే, by1 plus c mod by square root of a square plus b square. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, mod ఈ పాయింట్ని దీంట్లో పెట్టండి, 5 into -2 minus 2 into -3 plus 4 by square root of a అంటే x కోషంట్ ఎంత ఇక్కడ ఎంత 5 స్క్వేర్ ప్లస్ b అంటే y కోషంట్ ఎంత ఇక్కడ -2 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఏ రాసుకోండి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 5 2 * 10 -10 2 3 * 6 -6 into minus plus 6 plus 4 by square root of 25 plus 4. 5 2 * 10 -10 6 plus 6 plus 4 ఇది 0 by square root of 29 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0 వచ్చింది, ఎస్ 0. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 7.